హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో విఆర్కే గారి డైట్లో పన్నీర్ కర్రీ అండి, టేస్టీగా హెల్దీగా పన్నీర్ కర్రీ అనేది ఎలా మేక్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. ఇట్లా మనకి మ్యారినేషన్ చేసుకోవాలి. మ్యారినేషన్ ఎలా చేసుకోవాలి, దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తానండి. అండ్ స్క్రీన్ మీద కూడా నేను మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మ్యారినేషన్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. ఇక్కడైతే మనకి ఓన్లీ 1 టమాటాని బాయిల్ చేస్తున్నానండి. ఇక్కడ ఎందుకు బాయిల్ చేస్తున్నానంటే దాని పీల్ అనేది చక్కగా వచ్చేయడానికి. ఇలా చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ 5 ఎండుమిర్చి కూడా, వాటిని కూడా నేను వాటర్ లో వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా మనకి కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. మనకి కంప్లీట్ గా పీల్ ఆఫ్ అయ్యేదాకా కూడా టమాటాని బాయిల్. ఈ టమాటా అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనకి పీల్ ఆఫ్ చేసేసుకొని ఆ తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఉన్న ఎండుమిర్చిని కూడా మనకి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఆ మిక్సీ జార్లోకి మనకి వేయించుకున్న నువ్వుల్ని 1 స్పూన్ యాడ్ చేయండి. మనకి టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయండి. ఆ తర్వాత మనం కర్రీలో కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం మాత్రమే సీ సాల్ట్ పౌడర్ని నేను యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ ఇప్పుడు కూడా మనకి మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ ఎలా పట్టుకోవాలంటే చాలా మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా మాత్రం కాదండి, ఇది కోర్స్గా ఉంది. దీంట్లో కావాలంటే మీరు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మరి మీరు మెత్తగా పేస్ట్ లాగా ఇక్కడ మనకి ఒక పాన్ అనేది పెట్టేసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన స్క్రీన్ మీద కనబడే కూరగాయలన్నిటిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టం అనమాట. నేను మనకి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అనేది ఫ్రై చేసుకోవడానికి పాన్లో వేసేసుకున్నానండి. ఇవి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనకి క్యారెట్ తురుము ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. క్యారెట్ తురుమును కూడా మంచిగా వేయించుకోవాలి. క్యాప్సికమ్ని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే ఇక్కడ నేను వెజిటేబుల్స్ని ఫ్రై చేయకముందే పన్నీర్ అనేది ఫ్రై చేయాలండి, కానీ మర్చిపోయాను. అందుకే నేను వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు పన్నీర్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసి పన్నీర్ అనేది మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ అనేది మంచిగా ఫ్రై అయిపోయిందా వేరే బౌల్లోకి పెట్టుకోండి. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసుకుని పట్టుకున్న ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇక్కడ వేసేసుకోవాలండి. వెజిటేబుల్స్ అనేవి కొంచెం సేపు ఫ్రై చేస్తే చాలు, ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు మనం ఫ్రై చేసేసాం. మంచిగా మనకి ముక్కలకి పట్టేలాగా మొత్తం కలుపుకోండి. ఇక్కడ కొంచెం వాటర్ పోసుకొని చక్కగా మనకి కనుక్కోండి. ఆ తర్వాత మనకి పన్నీర్ ముక్కలు ఏవైతే ఫ్రై చేసుకుని పెట్టుకున్నో అవి కూడా వేసేసుకోండి. మనకి కొంచెం దగ్గరికి అయ్యేలా చేసుకోండి. మీరు కావాలంటే ఇక్కడ ఏమన్నా మసాలాస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, టేస్టీ పన్నీర్ కర్రీ అనేది రెడీ.